హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రేట్ వందన. ఈవేళ వీడియోలో ఇండియన్ రైల్వేస్ సంబంధించి అనమాట ఆర్ఆర్బి ఏఎల్పి జాబ్స్ అండి. ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ అనమాట. లెవెల్ 2కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి సంబంధించి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 6/14 వరకు మనకు ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఓపెనింగ్ డేట్ ఎప్పటి నుంచి అంటే 5/15 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 6/14 అనమాట. ఓకేనా. సో ఇది మనకి పే లెవెల్ అనేది 7th పే లెవెల్ బట్టి అనమాట మనకి శాలరీ అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇనీషియల్ పే వచ్చేసి 19,900 రూపాయల నుంచి స్టార్ట్ అనమాట. నెక్స్ట్ ఏజ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి చూడండి, ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది కదా, 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 11,127 వేకెన్సీస్ అనమాట. సో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే ఈ నోటిఫికేషన్ గురించి చెప్పబోతున్నాను. ఎందుకంటే 2026కి గాను టోటల్గా చేంజెస్ అయితే జరిగాయి అనమాట. సో పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అయితే మనకి శాలరీ విషయానికి వస్తే 45,000 అనమాట శాలరీతో అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ లెవెల్ 2కి సంబంధించి అనమాట ఇవి జాబ్స్ అనమాట. సో భారత రైల్వేలో ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో, ఒక స్థిరమైన ఉద్యోగం కోసం చూస్తున్నారో వాళ్ళకైతే ఒక మంచి ఆపర్చునిటీ అనేది చెప్పవచ్చు. ఐటీఐ చేసిన వారికి మరియు ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వారికి అయితే ఒక మంచి అవకాశం అనేది అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్. సో ఈ జాబ్ చేస్తే మనకి జీతంతో పాటు అన్ని రకాల అలవెన్స్లు, అదేవిధంగా జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఐటీఐ చేసిన వారికి కూడా ఈ జాబ్స్కి అర్హులవడం మరొక విశేషం అనేది అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్. సో మన భారత రైల్వే అనేది దేశంలో అతి పెద్ద ప్రభుత్వ సంస్థల్లో ఒకటి కాబట్టి చాలా రకాల రవాణా సదుపాయాలు అందిస్తుంది. సో మనకి ఈ జాబ్స్ అనమాట అన్ని రాష్ట్రాల్లో జోన్ వారీగా అయితే పోస్టులు అయితే ఉంటాయి కాబట్టి ఒక మంచి అవకాశం. సో అందరూ సద్వినియోగం చేసుకోండి ఎవరైతే అర్హులు. ఈ నియామకాలు అనమాట పూర్తిగా మనకి పారదర్శకంగా, అదేవిధంగా మెరిట్ ఆధారంగా అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్, ఈ జాబ్స్ అనమాట మన ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో ఎక్కడైనా చేసుకోవచ్చు అనమాట. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. దరఖాస్తు విధానం అంతా చూసుకుంటే ఆన్లైన్ ప్రాసెస్లో ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలిసిన అధికారిక వెబ్సైట్ ఏంటంటే RRB apply.gov.inకి లాగిన్ అయ్యేసి అనమాట మనం రిజిస్ట్రేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ లోకో పైలట్ యొక్క మెయిన్ పని ఏముంటుంది అని మనం తెలుసుకుందాం. మనకి ఇక్కడ ఇంజిన్ డ్రైవర్ పక్కన కూర్చొని అనమాట రైలు నడుపుతారనమాట. సిగ్నల్లు, ట్రాక్ పరిస్థితులు పర్యవేక్షించడం, అదేవిధంగా అందులో ఏమైనా సమస్య వస్తే అనమాట దాని మీద స్పందించడం అనేది, చేయడం అనేది లోకో పైలట్ యొక్క ముఖ్యమైన పని అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇక్కడ ఏజ్ విషయానికి వస్తే కనీసం వచ్చేసి 18 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. SC/ST వాళ్ళకైతే 5 years, OBC వాళ్ళకైతే 3 years. ఇక్కడ చూడండి PDFలో మనకి క్లారిటీగా కనిపిస్తుంది. OBC వాళ్ళకైతే 3 years అనమాట సడలింపు అనేది ఉంటుంది. PWBD మాజీ సైనికులకైతే మనకు నోటిఫికేషన్లో ఇంకా ఏ ప్రకారంగా ఇస్తారనేది దాన్ని బట్టి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఆల్రెడీ 45,000 పే శాలరీ అని చెప్పాను కదా, మనకు అది 7th పే CPC పే ప్రకారం అనమాట మనకి లెవెల్ 2లో అనమాట జీతాన్ని అయితే చెల్లిస్తారు ఫ్రెండ్స్. సో బేసిక్ అయితే స్టార్టింగ్ వచ్చేసి 19,900 వరకు అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఫ్రెండ్స్, మనకు ఫీజు చూసుకుంటే జనరల్, OBC అండ్ EWS వాళ్ళకైతే 500 రూపాయలు, SC/ST PWBD మహిళలకైతే 250 రూపాయలు అయితే ఉంటుంది. ఫీజు కూడా మనం ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా అదేవిధంగా మనకి ఒకవేళ ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత మనకి అమౌంట్ అనేది రీఫండ్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నియామకం అనేది దశల వారీగా ఉంటుంది. అంటే మొత్తం మొదటి దశ, రెండో దశ, మూడో దశ, నాలుగో దశ, ఐదో దశ, మొత్తం 5 దశల్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అందులో మనం వచ్చేసి ఫస్ట్ CBT 1 అనేది ఉంటుంది. ఇది స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో మనకి
75 మార్క్స్ అనమాట. ప్రశ్నలు ఉంటే 60 నిమిషాలు ఇస్తారు. మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ నుండి అయితే ప్రశ్నలు వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గుతుంది. ఈ మార్కులు మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో అయితే కౌంట్ అయితే అవ్వనమాట. కానీ CB2కి అర్హత సాధించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇది స్టేజ్ 1కి సంబంధించి. నెక్స్ట్ స్టేజ్ 2 తీసుకుంటే CBT2 ఇది చాలా ముఖ్యమైన దశ అండి. ఇందులో మనం పార్ట్ ఏలో 100 ప్రశ్నలు 90 నిమిషాలు ఇస్తారు. పార్ట్ బిలో 75 ప్రశ్నలు 60 నిమిషాలు ఉంటాయి. పార్ట్ బి ట్రేడ్ సంబంధిత ప్రశ్నలు కనీసం 35% మార్కులు అయితే సాధించాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం ఇక్కడ CBT3 స్టేజ్ 3 చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇదంతా CBT2 ఇచ్చారు. నెక్స్ట్ స్టేజ్ 3 చూసుకుంటే మూడో దశ చూసుకుంటే CBAT కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదన్నమాట. ప్రతి టెస్ట్ లో అనమాట కనీసం T స్కోరు 42 సాధించాలన్నమాట. నాలుగో దశ చూసేటప్పటికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అందులో అన్ని సర్టిఫికేట్లు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఐదో దశ ఏంటంటే వైద్య పరీక్షలు అనమాట. లోకో పైలట్ పని చేయడానికి అవసరమైన శారీరక ఆరోగ్య ప్రమాణాలన్నీ పరీక్షిస్తారనమాట. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఫైనల్ మెరిట్ ఉంటుంది. ఫైనల్ మెరిట్లో CBT2 పార్ట్ ఏ మార్కులకు 70% వెయిటేజ్ ఉంటుంది. అదే విధంగా CBAT మార్కులకు 30% వెయిటేజ్ ఇచ్చేసి అయితే వాళ్ళు లాస్ట్ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు ఫ్రెండ్స్. మనం ఇక్కడ హౌ టు అప్లై అనేది చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు దరఖాస్తు విధానం అనేది చాలా సులభం అనమాట. ఫస్ట్ మనం వెబ్ ఐడి చెప్పాను కదా rrbapply.in rrbapply.gov.in వెబ్సైట్కి వెళ్ళాలన్నమాట. అందులో CEN 01/2026 కోసం అప్లై ఆన్లైన్ లింక్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. క్లిక్ చేశాక మన పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్, ఆధార్ నెంబర్ ఇచ్చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం పాస్వర్డ్ని కూడా మంచిగా మనం సెక్యూర్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే లాగిన్ అయ్యి పర్సనల్ డీటెయిల్స్, మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, RRB సెంటర్ ఎంపిక అన్నీ అనమాట మనం అందులో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, అవసరమైన సర్టిఫికేట్లన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ లాస్ట్లో ఫారం మొత్తం సరిగ్గా ఉందో లేదో కూడా చెక్ చేసుకుని సబ్మిట్ చేయాలి. మీకు ఆల్రెడీ ముందుగా చెప్పాను కదా దరఖాస్తు ఫీజు అనేది మనం ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక్కొక్క సెంటర్కి అనమాట ఒక్కొక్క వెబ్ ఐడి ఉంది. సో మనం సికింద్రాబాద్కి పెట్టుకోవాలనుకుంటే www.rrb.secunderabad.gov.inకి లాగిన్ అయ్యేసి అనమాట. అందులో మనం టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఫిలప్ చేసేస్తే సరిపోతుంది అనమాట. అలాగా మనం ఎక్కడ ఫిలప్ చేయాలనుకుంటే ఆ సెంటర్కి వెళ్ళేసి అనమాట మనం అక్కడ వెళ్ళి అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ముందుగా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ 7th పే CPC పే ప్రకారం అనమాట. 7వ CPC పే ప్రకారం అనమాట మనకి లెవెల్ 2లో అయితే జీతాలు చెల్లిస్తారనమాట. టోటల్ మనకు మంత్లీ శాలరీ వచ్చి 19,900 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. DA, HRE, TA వంటివి. అదేవిధంగా రైల్వే ఉద్యోగులకైతే ప్రత్యేక పాస్ కూడా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఎక్స్ట్రా బెనిఫిట్స్. సో ఒక మంచి జాబ్ అండ్ మంచి ఆపర్చునిటీ అనేది అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం అర్హత చూసుకుంటే 10వ తరగతి అంటే మెట్రికులేషన్ అనమాట పాస్ అయి ఉండాలి. దాంతోపాటు NCVT ఆర్ SCVT గుర్తింపు ఉన్న ITI సర్టిఫికేట్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, డీజిల్ వంటి ట్రేడర్లో ఉండాలన్నమాట ITI సర్టిఫికేట్. అదేవిధంగా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ విభాగాల్లో ఇంజనీరింగ్ డిప్లొమా కూడా ఉండాలన్నమాట. సో ఖచ్చితమైన ట్రేడ్ జాబితా అనేది మనకి నోటిఫికేషన్లో క్లారిటీగా అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి అనమాట మీరు చక్కగా ఎటువంటి డౌట్స్ లేకుండా చక్కగా అయితే మీరు అన్నిటినీ ఫిలప్ చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఇందాక నేను ఏజ్ చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మనకి 7/1/2026 నాటికి అనమాట మనకు కరెక్ట్గా 18 నుంచి 36 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్.